ఆపోజిట్లో మధ్యాహ్నం 3 గంటలకు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క మాల వ్యక్తి బాధ్యతగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పనేసి కోరుతున్నాము. మాదిగలు మాకు శత్రువులు కాదు, మేము మాలల మాదిగలకు శత్రువులు కాదు. పాలకులు మమ్మల్ని విభజించి మాకు ఉన్నటువంటి శక్తిహీనపరిచి మాతో ఆడుకుంటున్నారు. మాకు కూడా అవకాశం వస్తుంది. అవకాశం వచ్చినప్పుడు మేమేందో అప్పుడు తెలియజేస్తాం. కాబట్టి మాతో ఆడుకోవద్దని చెప్పనేసి ఈ పాలక వర్గాలకు తెలియజేస్తున్నాం. రాష్ట్ర మహిళా విభాగము జిల్లాలోని నలుమూల నుంచి అన్ని మండలాల కదిలి రావాల్సిందిగా మహిళలకు, యూత్కు, అన్ని సంఘాల వారికి విన్నవించుకుంటున్నాము. ఇది సుప్రీంకోర్టు ఈ ఎస్సీ వర్గీకరణ విభాగాన్ని సుప్రీంకోర్టు ఎప్పుడో రద్దుపరిచింది. దీనిపైన ఉషా మెహ్రా కమిషన్, చంద్రశేఖర్ కమిషన్ కూడా వేసి 2009, 8, 10లో కూడా చాలా ఉద్యమాలు చేశాము. అయినా కూడా మందకృష్ణ మాదిగకు కొంచెమైనా బుద్ధి లేదు. మేము పదే చెప్తున్నాము ఆయనకు, ఎన్నిసార్లు మా పైన ఉద్యమాలు చేస్తావు నువ్వు, మా తమ్ముడు అన్నదమ్ముడుగా ఉండి ఇది గుర్తించుకోవాల్సిన పరిస్థితి నీకు ఏర్పడింది. అయినా కూడా ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడే వాళ్ళ ఇంటిని ధ్వంసం చేయాలని ఉద్దేశించి నువ్వు వచ్చావు మందకృష్ణ గారు. అయినా కూడా అప్పట్లో నుంచి తరిమి పారదోలారు. తిరుపతి, చిత్తూరు అన్ని రాష్ట్ర సభ మంచిగా నేను నడుచుకోలేదని. కానీ ఇప్పటికి కూడా నువ్వు రాష్ట్ర ఉపరాష్ట్రపతికి, రాష్ట్రపతికి, గవర్నర్లకు, మోడీ గారికి నువ్వు సాల్వాలు కప్పుకొని నువ్వు పోయి వాళ్ళ దగ్గర నిలబడి మమ్మల్ని కించపరిచే ఉద్దేశం నీకు ఉంది. కాబట్టి నీ పైన ఉద్యమాలు చేసేవాళ్ళు మాకు ఎప్పటికీ లేదు. నువ్వే తవ్వుకొని వస్తుంటావు. కాబట్టి నిన్ను ఎక్కడే ఈ రాష్ట్రంలోని, ఈ దేశంలో, భారతదేశంలో అత్యున్నత స్థానంలోనే నిన్ను గుర్తించి ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టింది మాలలే. అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికి కూడా ఉద్యమాలు చేస్తూ మా పైన నువ్వు ఉద్యమాలు చేస్తూ మమ్మల్ని కించపరిచి, అన్నదమ్ముడు అక్కచెల్లిని కించపరిచే విధానంగా నువ్వు మాట్లాడినావు. కాబట్టి దీనిని మాలసింహ గర్జన, దీన్ని జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా, ఇక్కడికి వచ్చినటువంటి జయరామన్న గారి ద్వారా మేము ఇక్కడ మాలలు అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి మేము, గౌరవం ఉన్న స్థాయిలో ఉన్నటువంటి మేము అమర్ హే పివి రావు, అమర్ హే పివి రావు, పివి రావు, పివి రావు. కీర్తిశేషులు మాలల ఉద్యమ నాయకులు పివి రావు గారు ఈరోజు మన మధ్య లేకపోయినా వారు చేసిన సేవలు ఉన్నతమైనది, మరోలేనిది. వారి ఆశయ సాధన కోసం మనందరూ కృషి చేస్తాం. ప్రెస్ క్లబ్లో ఈరోజు హలో మాల చలో తిరుపతి కార్యక్రమానికి చేసిన నా రక్త బంధువు మాల సోదరులందరికీ జై భీములు. అలాగే చిత్తూరు ప్రెస్ క్లబ్, ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ మీడియా వారందరికీ కూడా జై భీములు తెలియపరుస్తున్నాము. మాలలు లక్షలాది మంది ఎక్కువ శాతాన్ని కలిగి ఉన్నారు. కానీ ఈ యొక్క వర్గీకరణ చట్టబద్ధంగా చేయాలంటే పార్లమెంట్లో 4/3 మెజారిటీ ఉండాలి. అది రాజ్యాంగానికి లోబడి ఉండాలి. అది కమిషన్ చట్టానికి కూడా లోబడి ఉండాలి. ఆ మరి రీజన్ ఉంటేనే దీన్ని భారతదేశంలోని 29 రాష్ట్రాల్లో మెజారిటీ రాష్ట్రాలు పార్లమెంటు బిల్లు తీసుకువచ్చి ఆ తర్వాతే చేయాలి. కానీ నేడు అది సక్రమంగా జరగలేని కారణంగా ఈరోజు యొక్క సమస్య వచ్చింది. ఈరోజు నేను పత్రికాముఖంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని కోరేది ఏమంటే, ఈరోజు మాకు వర్గీకరణ అవసరం లేదని, అలాగే జనాభా ప్రాతిపదికన అదని, అలాగే ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టును కూడా వెంటనే ఫిల్అప్ చేయాలని మేము కోరుచున్నాం. అలాగే 341 ఆర్టికల్స్ బేసిల్లో కేంద్రంలో పార్లమెంట్లో బిల్ పాస్ అయిన తర్వాతనే ఇది చట్టబద్ధంగా చేయాలి. కానీ అలా జరగలేదు. కాబట్టి దీన్ని మేము ఈరోజు అందరూ మాల తరపున వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిశీలించి ఈ సమస్య పరిష్కారం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియపరుస్తూ, తిరుపతిలో జరిగే హలో మాల చలో తిరుపతి కార్యక్రమం 23వ తారీఖున 3 గంటలకు నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్లో జరిగే కార్యక్రమానికి మాలల సోదరులు అందరూ పాల్గొని ఈ యొక్క సింహగర్జన, మాలల సింహగర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని
ఇక్కడ పాల్గొన్న వివిధ ప్రజా సంఘాల తరపున మరియు మాల సంఘాల తరపున మరియు మాల ఉద్యోగుల సంఘాల తరపున మేము మాల సోదరులందరికీ విజ్ఞప్తి భారతదేశంలో ఎక్కడ లేనటువంటి వర్గీకరణ సమస్యను కేవలం ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాత్రమే చంద్రబాబు నాయుడు దీన్ని కృష్ణమాదిగని అడ్డం పెట్టుకొని వర్గీకరణను ముందుకు తీసుకురావడం జరిగింది. బహుజనులు ఏకమైతే మన అధికారం ఉనికి కోల్పోతామేమో అనే భయంతోనే చంద్రబాబు నాయుడు ఇలాంటి దుర్మార్గమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నాడు. మరి క్రిమిలేయరు వర్గీకరణ అంటున్నారు. మరి అన్ని కులాలకు కూడా క్రిమిలేయర్ తీసుకురావాలి కదా. వీళ్ళు ముఖ్యమంత్రి మళ్ళీ వీళ్ళే ముఖ్యమంత్రులు అవుతుంటే వాటికి మాత్రం క్రిమిలేయర్ లేదు. ఓన్లీ ఎస్సీలకు మాత్రం క్రిమిలేయరు వర్గీకరణ అనేటువంటిది చంద్రబాబు నాయుడు ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఇది జరుగుతూ ఉంది. అందరికన్నా ఇప్పుడు ఏకసభ్య కమిషన్ అనేది చట్టరీత్యా అది చెల్లదు. సుప్రీంకోర్టులోనే అది చెల్లదని పైమెన్ కమిషన్ చెప్తే ఇప్పుడు మళ్ళీ ఏకసభ్య కమిషన్ తీసుకొచ్చి మళ్ళీ చేస్తున్నాడు. ఇది చెల్లదని చంద్రబాబు నాయుడు కూడా తెలుసు, అయినా చేస్తున్నాడు. కేబినెట్లో చేస్తున్నాడు, రేపు పార్లమెంట్లో కూడా చేస్తానంటున్నాడు, శాసనసభలో కూడా నేను ప్రవేశపెడతానంటున్నాడు. అయినా కానీ ఇది మళ్ళీ కూడా వర్గీకరణ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఈ కోర్టు మళ్ళీ కొట్టిపారేస్తుందనేసి మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. దీంట్లో భాగంగానే మేము ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేస్తున్నాం. తిరుపతి మాలల సింహగర్జనను విజయవంతం చేసి ప్రభుత్వానికి ఒక సవాలు విసిరే పరిస్థితి వస్తుందని చెప్పేసి కూడా ఈ చిత్తూరు జిల్లా తరఫున